ఉన్న స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాలకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి మీమాంస కార్యకర్తల్లో ప్రబలంగా ఉంది. దీని కారణంగా అలజడులు ప్రారంభమయ్యాయి. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, జనసేనకు చెందినటువంటి కార్యకర్తలు తమకు న్యాయంగా రావాల్సినటువంటి కోటాలను వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి ఆశావాహులు లిస్టు చాలానే ఉంది. కానీ అధికార పక్షంగా ఉండేటువంటి టీడీపీ ఎంతవరకు న్యాయం చేయగలుగుతుంది వాళ్ళకి సీట్ల విషయంలో కానీ, ఎమ్మెల్యే ఎంపీ విషయంలో వాళ్ళకి న్యాయం జరగలేదు అనేటువంటి వాదనలు వినబడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలోనైనా సరే తప్పనిసరిగా కింద స్థాయి కార్యకర్తలకు న్యాయం జరిగేటట్టుగా ప్రతి పార్టీ కూడా ముందంజగా ప్రణాళికలు రచించుకుంటుంది. ఇది ఎంతవరకు న్యాయం చేకూరుతుంది, మిత్రపక్షాలకు అన్యాయంగా సీట్ల కేటాయింపు జరగకుండా అధికార పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేటువంటిది వేచి చూడాలి. మిగతా పార్టీ నాయకులు కూడా తప్పనిసరిగా తమకు రావాల్సినటువంటి కోటా కోసం చాలా ధీమాగా ఉన్నారు. వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఆ పార్టీ నాయకులు కూడా సన్నద్ధమై ఉన్నారు. జై హింద్, జై భారత్.